వెల్కమ్ టు టెడ్డిఎస్సి ఫర్ యూ ఛానల్. ఈ వీడియోలో మనము ఆంధ్రప్రదేశ్లో 2018లో నిర్వహించిన డీసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ పేపర్ను వివరించబోతున్నాం. ముఖ్యంగా అందులో టీచింగ్ యాప్టిట్యూడ్, జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన ప్రశ్నలను మాత్రమే మనం వివరించడం జరుగుతుంది. అంటే ప్రశ్నకు రైట్ ఆన్సర్ ఏదో చెప్పడం మాత్రమే కాదు, వాటిని ఆ ప్రశ్నకు సరైన సమాధానం అది ఎందుకైందో వివరిస్తాం. అలాగే మిగిలిన 3 ఆప్షన్స్ వివరణ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. 2026 డీసెట్ ఎగ్జామ్ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాయబోతున్న విద్యార్థులందరూ కూడా ఈ యొక్క వీడియోను స్కిప్ చేయకుండా జాగ్రత్తగా గమనించండి. నోట్బుక్ రాసుకోండి, ఖచ్చితంగా మీకు మంచి ర్యాంక్ వస్తుంది. సో మనకు టీచింగ్ యాప్టిట్యూడ్కి సంబంధించిన క్లాసెస్, జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన క్లాసెస్ మన టెడ్డిఎస్సి ఫర్ యూ ఛానల్లో అప్లోడ్ చేస్తాము. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయండి ఏ టాపిక్ పైన నేను వీడియోస్ చేయాలనుకుంటున్నారో. ముఖ్యంగా టీచింగ్ యాప్టిట్యూడ్ కానీ, జనరల్ నాలెడ్జ్ కానీ, కరెంట్ అఫైర్స్ కానీ, జనరల్ సైన్స్ కానీ, అలాగే జనరల్ సోషల్ కానీ, వాటికి సంబంధించి మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే టాపిక్ ఇచ్చి ఆ టాపిక్ పైన నేను వీడియో చేయడం జరుగుతుంది. రైట్, మరి టీచింగ్ యాప్టిట్యూడ్కి సంబంధించి ఎన్ని మార్కులు ఉంటాయో మీకు అందరికీ తెలుసు. 5 మార్క్స్ ఉంటాయి. కరెంట్ అఫైర్స్ అండ్ జీకేకి సంబంధించి 5 మార్క్స్ ఉంటాయి. అంటే టోటల్గా 10 మార్క్స్ ఉంటాయి అన్నమాట. మరి ఒక్కొక్క మార్కు కూడా, ఈవెన్ సింగిల్ మార్క్ కూడా మీ ర్యాంక్ని డిసైడ్ చేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. మీరు నోట్బుక్ రాసుకోండి. సో నేను డైరెక్ట్గా సబ్జెక్ట్లోకి వెళ్తా ఉన్నాను. ఫ్రెండ్స్, టీచింగ్ యాప్టిట్యూడ్కి సంబంధించి ఒక ఉపాధ్యాయుడు తన విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించాలనుకుంటే క్రింది ఉన్న ఏ పద్ధతి అతనికి సహాయపడుతుంది? సో అక్కడ ఆప్షన్ 1 బట్టి పద్ధతి, అంటే విద్యార్థులను బట్టి పద్ధతిలో నేర్చుకోమని ఉపాధ్యాయుడు ప్రోత్సహించాలి. ఆప్షన్ 2 ఎంపిక చేసిన ప్రశ్నలను మాత్రమే నేర్చుకోమని ఉపాధ్యాయుడు విద్యార్థులను ప్రోత్సహించాలి. ఆప్షన్ 3 ప్రశ్నలు మరియు సమాధానాలను 5 లేదా 6 సార్లు ఇంపోజిషన్ రాయించడం చేయాలి. 4వది ఆలోచనను రేకెత్తించే బహిరంగ ముగింపు గల ప్రశ్నలను సిద్ధం చేసి విద్యార్థులు వారి సొంతంగా రాసేటట్లు ప్రోత్సహించాలి. సో దీని సరైన సమాధానం ఆబ్వియస్గా 4వది అవుతుంది కదా. ఒక ఉపాధ్యాయుడు తన విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించాలనుకుంటే అతడు ఏం చేయాలంటే ఆలోచన రేకెత్తించే బహిరంగ ముగింపు ప్రశ్నలను సిద్ధం చేసి విద్యార్థులు వారి సొంత మాటల్లో రాసేటట్టు వాళ్ళను ప్రోత్సహించాలి. వివరణ కూడా చూద్దాం ఫ్రెండ్స్. వివరణ చూద్దాము. ఎందుకు అంటే, నిజంగా ఒక ఉపాధ్యాయుడు తన విద్యార్థుల్లో ఉన్న నిజమైన సామర్థ్యాలను మరియు వారి విషయాన్ని ఎంతవరకు అర్థం చేసుకున్నారో తెలుసుకోవాలనుకుంటే పాత పద్ధతుల కంటే ఆధునిక బోధనా పద్ధతులు మిన్నగా ఉంటాయి. పైన 2 పద్ధతులు ఉన్నాయి, బట్టి పద్ధతి అని, ఇంపోజిషన్ అని. అవి పాత పద్ధతులు. సో గుర్తుపెట్టుకోండి. సో బట్టి పద్ధతి అంటే ఏంటో తెలుసుకుందాం. ముందుగా బట్టి పద్ధతి ఏం చేస్తుందంటే విద్యార్థిలో జ్ఞాపక శక్తిని మాత్రమే పరీక్షిస్తుంది. బట్టి పద్ధతి గుర్తుపెట్టుకోవాలి. విద్యార్థిలో జ్ఞాపక శక్తిని మాత్రమే పరీక్షించే పద్ధతి ఏది అంటే బట్టి పద్ధతి అని సెలెక్ట్ చేయాలి. అంతేకాదు ఈ బట్టి పద్ధతిలో విద్యార్థికి విషయం అర్థం కాకపోయినా సమాధానం చెప్పగలడు. అంటే ఉదాహరణకు భారతదేశపు రాజధాని ఏదంటే ఢిల్లీ అని చెప్తాడు, కానీ ఎందుకు ఢిల్లీ భారతదేశపు రాజధానిగా సెలెక్ట్ చేశారనే చెప్పలేడనమాట. అంతే, బట్టి పద్ధతిలో విద్యార్థికి విషయం అర్థం కాదు అయినా సమాధానం చెప్తాడు. గుర్తుపెట్టుకోవాలి, క్వశ్చన్స్ అడగవచ్చు. ఈ పద్ధతిలో విద్యార్థి విషయం అర్థం కాకపోయినా ప్రశ్నకు సమాధానం చెప్పగలడు అని అంటే బట్టి పద్ధతిని సెలెక్ట్ చేయాలి. అలాగే జ్ఞాపక శక్తిని పరీక్షించే పద్ధతి ఏది అంటే బట్టి పద్ధతి. ఈ బట్టి పద్ధతి మరి పాత పద్ధతి అన్నమాట. పాత పద్ధతి కాబట్టి ఈ బట్టి పద్ధతి విద్యార్థి యొక్క సహజ సామర్థ్యాన్ని పరీక్షించడానికి పనికిరాదు, సరైన మార్గం కాదు. ఇకపోతే ఎంపిక చేసిన ప్రశ్నలను చదువుకోమని చెప్పటం కదా. దీనివల్ల విద్యార్థికి సబ్జెక్టు పైన స్పష్టమైన అవగాహన రాదు. అంతేకాదు అది విద్యార్థి యొక్క సహజ సామర్థ్యాన్ని కూడా పరీక్షించదు. 3వది ఇంపోజిషన్. గుర్తుపెట్టుకోండి, ఇంపోజిషన్. బట్టి పద్ధతి, ఇంపోజిషన్. ఇక్కడ నుండి బిట్లు రావడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఇంపోజిషన్లో ఏం చేస్తామంటే ఒక విషయాన్ని 5-6 సార్లు విద్యార్థితో రాయిస్తాడనమాట ఉపాధ్యాయుడు. ఇది పాత పద్ధతి. ఇంపోజిషన్ అనేది పాత పద్ధతి. 5-6 సార్లు ఒక విషయాన్ని రాయిస్తాడనమాట. సో ఇక్కడ ఉన్న ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటంటే విద్యార్థికి విసుగు కలుగుతుంది. ప్రశ్న ఇలా రావచ్చు, విద్యార్థికి విసుగు కలిగించే పద్ధతి ఏది అంటే ఇంపోజిషన్ పద్ధతి. ఇందులో ఒక విషయాన్ని 5-6 సార్లు రాయిస్తారనమాట విద్యార్థులతో. పాతకాలంలో విద్యార్థులందరూ ఈ ఇంపోజిషన్ రాసేవాళ్ళు, ఇప్పుడు లేదు, తీసేశారు, దీనివల్ల ఉపయోగం లేదని.
విద్యార్థికి విసుగు కలుగుతుంది తప్ప కొత్తగా నేర్చుకునేది ఏముండదు. మరి రైట్ ఆన్సర్ ఏంటంటే నాలుగో ఆప్షన్ అనమాట. సో ఆలోచనను రేకెత్తించి బహిరంగ ముగింపు ప్రశ్నలను సిద్ధం చేయాలి విద్యార్థి కొరకు. అప్పుడు ఏం చేశాడంటే విద్యార్థి తన సొంత మాటల్లో సమాధానం రాయాల్సి ఉంటుంది ఈ పద్ధతిలో. సో ఎప్పుడైతే సొంత మాటల్లో సమాధానం రాయాలో విద్యార్థులు ఆలోచనలు రేకెత్తుతాయి, బహిరంగంగా వాటికి ముగింపు కూడా ఇస్తాడు. మీకు అర్థం కావడానికి ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. భారతదేశం గురించి వివరించండి అని విద్యార్థిని అడిగినాం. అప్పుడు ఇందులో కన్ఫ్యూజన్ ఏం లేదు, స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ ఇది. భారతదేశాన్ని గురించి వివరించమంటున్నాం. విద్యార్థిలో ఆలోచన రేకెత్తుతుంది, తన సొంత మాటల్లో భారతదేశాన్ని గురించి వివరించడం జరుగుతుంది. దానివల్ల విద్యార్థికి విషయం ఎంతవరకు అర్థమైందో ఉపాధ్యాయునికి అర్థమవుతుంది. అలాగే విద్యార్థిలో ఉన్న సృజనాత్మకత, విశ్లేషణాత్మక సామర్థ్యాలు కూడా ఉపాధ్యాయునికి స్పష్టంగా తెలుస్తాయి. చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయినా. ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే విద్యార్థుల సమాధానాలను గుర్తుంచుకోవడం కంటే ఒక విషయాన్ని విశ్లేషించి తమ సొంత శైలిలో వ్యక్తపరచడమే నిజమైన అభ్యసనం. చాలామంది దీని మీద డిపెండ్ అవుతుంటారు. ఇది కాదు కావాల్సింది, ఇది కావాలి మనకు, ఇది అవసరం లేదు. ఏంటి సమాధానాలు గుర్తుంచుకోవడం కాదు కావాల్సింది. విద్యార్థులు సమాధానాలు గుర్తుంచుకోవడం కంటే ఒక విషయాన్ని విశ్లేషించి తమ సొంత శైలిలో వ్యక్తపరచడమే నిజమైన అభ్యసనము. ఇది వాళ్ళకు ఎల్లప్పుడూ గుర్తుంటుంది అనమాట ఇలా నేర్చుకుంటే. నెక్స్ట్ రెండో క్వశ్చన్లోకి వెళ్దాం. ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యలో అనుసరిస్తున్న మూల్యాంకన పద్ధతులను వివరించండి అంటున్నాడు. మూల్యాంకన పద్ధతులు, ఇది కొత్త మాట, నోట్ చేసుకోండి, అందుకే మీరు నోట్స్ రాసుకోండి. మూల్యాంకన పద్ధతులు. ఆప్షన్ 1 ఫార్మేటివ్, సమ్మేటివ్ మూల్యాంకనం అంటున్నాడు. తెలుగులో ఫార్మేటివ్ను నిర్మాణాత్మకత అంటారు, సమ్మేటివ్ను సంగ్రహణాత్మకత అంటారు. అంటే తెలుగులో అయితే నిర్మాణాత్మక మూల్యాంకనం, సంగ్రహణాత్మక మూల్యాంకనం. ఇంగ్లీష్లో అయితే ఫార్మేటివ్ అసెస్మెంట్, సమ్మేటివ్ అసెస్మెంట్ అంటారనమాట. సో నెక్స్ట్ ఆప్షన్ స్పేషియల్ అసెస్మెంట్, థర్డ్ ఆప్షన్ ఓపెన్ బుక్ టైప్ అసెస్మెంట్, ఫోర్త్ ఆప్షన్ పనిలో అనుసంధానించబడిన అసెస్మెంట్ అంటే వర్క్ ఇంటిగ్రేటెడ్ అసెస్మెంట్. మరి దీనికి సరైన జవాబు ఏంటి అంటే మనం గమనిస్తే దీనికి సరైన జవాబు ఫస్ట్ 1 అనమాట. ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యలో ఫార్మేటివ్ మరియు సమ్మేటివ్ మూల్యాంకన పద్ధతులను అనుసరిస్తున్నారు. నిర్మాణాత్మక మరియు సంగ్రహణాత్మక మూల్యాంకనాన్ని మన ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యలో అనుసరిస్తున్నారు. వివరణ చూద్దాము. ఎందుకు ఫార్మేటివ్ మరియు సమ్మేటివ్ అసెస్మెంట్ను అనుసరిస్తున్నారో. ఫ్రెండ్స్, ఇక్కడ నుండి బిట్స్ రావడానికి చాలా అవకాశం ఉంది. ఫార్మేటివ్ అసెస్మెంట్, నిర్మాణాత్మక మూల్యాంకనం అంటే ఏంటంటే బోధన అభ్యసన ప్రక్రియ జరుగుతున్నప్పుడే ఈ యొక్క ఫార్మేటివ్ అసెస్మెంట్ అంటే నిర్మాణాత్మక మూల్యాంకనం అనేది నిర్వహించబడుతుంది. ఉపాధ్యాయుడు బోధిస్తూ ఉంటాడు, విద్యార్థులు అభ్యసిస్తూ ఉంటారు. ఈ బోధన అభ్యసన ప్రక్రియ జరుగుతున్నప్పుడే ఈ యొక్క నిర్మాణాత్మక మూల్యాంకనం అనేది నిర్వహించడం జరుగుతుంది. ఉపాధ్యాయుడు దీన్ని నిర్వహిస్తాడనమాట. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే విద్యార్థి నేర్చుకునేటప్పుడు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి వాటిని అక్కడే సరిదిద్దడం జరుగుతుంది. ఉదాహరణకు మరి మానవ శరీరం గురించి ఉపాధ్యాయుడు బోధిస్తూ ఉన్నాడు. వెంటనే ఉపాధ్యాయుడు బోధిస్తూ ఏం చేస్తాడంటే నిర్మాణాత్మక మూల్యాంకనాన్ని స్టార్ట్ చేస్తాడనమాట. సో వాళ్ళు ప్రతిస్పందించేటట్లు చేస్తాడు. వాళ్ళకు కొన్ని ప్రాజెక్టు పనులు ఇస్తాడు, కొన్ని చిన్న చిన్న పరీక్షలు కండక్ట్ చేస్తాడు. దీన్ని నిర్మాణాత్మక మూల్యాంకనం అంటారు. సో ఆ శరీర అవయవాల గురించి చెప్పేటప్పుడు ఉపాధ్యాయుడు ఈ నిర్మాణాత్మక మూల్యాంకనం చేసినప్పుడు ఏం జరుగుతుందంటే విద్యార్థి ఆ సబ్జెక్టు నేర్చుకుంటున్నప్పుడే అతనికి వచ్చిన ఇబ్బందులను గుర్తిస్తాడు ఉపాధ్యాయుడు. ఈ నిర్మాణాత్మక మూల్యాంకనం ద్వారా గుర్తించి ఉపాధ్యాయుడు వాటిని సరిదిద్దుతాడు. అద్భుతమైన పద్ధతి ఇది నిర్మాణాత్మక మూల్యాంకనం అనేది. సో ఇక్కడ ఇంకేంటంటే సాధనాలు, ఇక్కడ క్వశ్చన్స్ కూడా చూడండి అడగడానికి అవకాశం ఉంది. బోధన అభ్యసన ప్రక్రియ జరుగుతున్నప్పుడు నిర్వహించబడే మూల్యాంకనం ఏది? ఆప్షన్ ఏ ఫార్మేటివ్ అసెస్మెంట్, ఆప్షన్ బి సమ్మేటివ్ అసెస్మెంట్, ఆప్షన్ సి ఇంకొకటి, ఆప్షన్ డి ఇంకొకటి ఇస్తాడు కదా, మీరు కన్ఫ్యూజ్ అవుదండి. తరగతి గదిలో బోధన అభ్యసన ప్రక్రియ జరుగుతున్నప్పుడు నిర్వహించబడే మూల్యాంకనం ఫార్మేటివ్ అసెస్మెంట్, నిర్మాణాత్మక మూల్యాంకనం. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే విద్యార్థి నేర్చుకునేటప్పుడే ఉపాధ్యాయుడు విద్యార్థి ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి వాటిని సరిదిద్దుతాడు ఈ నిర్మాణాత్మక మూల్యాంకనం ద్వారా. ఇందులో సాధనాలు ఏంటంటే
పిల్లలు భాగస్వామ్యంగా ఉంటారు. ప్రతిస్పందనలు కూడా ఉంటాయి. పిల్లల భాగస్వామ్యం ఉంటుంది. వారి ప్రతిస్పందనలు ఉంటాయి. అలాగే రాత అంశాలు అంటే నోట్ పుస్తకాలు ఉంటాయి. అలాగే ప్రాజెక్టు పనులు, లఘు పరీక్షలు ఇవన్నీ కూడా నిర్మాణాత్మక మూల్యాంకనానికి సాధనాలు. సో నిర్మాణాత్మక మూల్యాంకన సాధనాలు క్రింది వాటిలో ఏవి అంటే ఇవి గుర్తుపెట్టుకోవాలి. పిల్లల భాగస్వామ్యము మరియు ప్రతిస్పందనలు, రాత అంశాలు, నోట్ పుస్తకాలు, అలాగే ప్రాజెక్టు పనులు మరియు లఘు పరీక్షలు. తర్వాత నెక్స్ట్ సమ్మాటివ్ అసెస్మెంట్, సంగ్రహణాత్మక మూల్యాంకనము. ఈ రెండు పద్ధతులను ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యలో అనుసరిస్తున్నారు. ఫార్మాటివ్ అసెస్మెంట్ను, సమ్మాటివ్ అసెస్మెంట్ను. ఇప్పుడు సమ్మాటివ్ అసెస్మెంట్ చూద్దాం, సంగ్రహణాత్మక మూల్యాంకనం. ఈ సమ్మాటివ్ అసెస్మెంట్ అంటే సంగ్రహణాత్మక మూల్యాంకనం ఒక నిర్ణీత కాలం ముగిసిన తరువాత నిర్వహించబడుతుంది. నిర్మాణాత్మక మూల్యాంకనం ఏమో బోధన అభ్యసన ప్రక్రియ జరుగుతున్నప్పుడే నిర్మాణాత్మక మూల్యాంకనాన్ని స్టార్ట్ చేస్తాడు ఉపాధ్యాయుడు. కానీ ఈ సమ్మాటివ్ అసెస్మెంట్, సంగ్రహణాత్మక మూల్యాంకనం మాత్రం ఒక నిర్ణీత కాలం ముగిసిన తర్వాత ఉపాధ్యాయుడు సంగ్రహణాత్మక మూల్యాంకనాన్ని నిర్వహిస్తాడు. ఉదాహరణకు త్రైమాసికం, క్వార్టర్లీ ఎగ్జామ్, అర్ధ సంవత్సరం, హాఫర్లీ ఎగ్జామ్, వార్షిక పరీక్షలు, యాన్యువల్ ఎగ్జామ్స్ కదా. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ సంగ్రహణాత్మక మూల్యాంకనంలో విద్యార్థి నిర్దేశిత అభ్యసన సామర్థ్యాలను ఎంతవరకు సాధించాడో ఉపాధ్యాయుడు దీని ద్వారా నిర్ధారిస్తాడు. ప్రశ్న అడుగుతాడు, విద్యార్థి నిర్దేశించిన అభ్యసన సామర్థ్యాలను ఎంతవరకు సాధించాడో ఉపాధ్యాయుడు దీని ద్వారా నిర్ధారిస్తాడు అని ఇచ్చి ఆప్షన్లో సమ్మాటివ్ అసెస్మెంట్, ఫార్మాటివ్ అసెస్మెంట్, స్పేషియల్ అసెస్మెంట్, వర్క్ ఇంటిగ్రేటెడ్ అసెస్మెంట్ అని ఇస్తాడు. అప్పుడు ఏం సెలెక్ట్ చేయాలి? సమ్మాటివ్ అసెస్మెంట్ అని సెలెక్ట్ చేయాలి. మీరు నోట్స్ రాసుకోండి. నోట్స్ రాసుకోకపోతే మీరు మార్క్స్ స్కోర్ చేయలేరు. మన వీడియోస్ ఫాలో అవుతూ నోట్స్ రాసుకోండి. ఖచ్చితంగా 5కి 5 మీరు స్కోర్ చేయగలుగుతారు. సో ఫ్రెండ్స్, అర్థమైంది కదా మన ఆంధ్రప్రదేశ్ పాఠశాలలో ఏ మూల్యాంకన పద్ధతులను ఉపయోగిస్తున్నారు? నిర్మాణాత్మక మూల్యాంకనము, సంగ్రహణాత్మక మూల్యాంకనం, ఈ రెండు పద్ధతులను మన ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యలో అనుసరిస్తున్నారు. సరే, మరి మిగిలిన ఆప్షన్స్ వివరాలు చూద్దాం. స్పేషియల్ అసెస్మెంట్, స్పేషియల్ అసెస్మెంట్. సో ఈ స్పేషియల్ అసెస్మెంట్ అనేది సాధారణంగా స్థల సంబంధిత లేదా దృశ్య సంబంధిత సామర్థ్యాలను విద్యార్థుల్లో కొలవడానికి ఉపయోగిస్తారు. విద్యార్థుల్లో స్థల సంబంధిత లేదా దృశ్య సంబంధిత సామర్థ్యాలను కొలవాలంటే స్పేషియల్ అసెస్మెంట్ యూజ్ చేస్తారు. ఇది ప్రాథమిక మూల్యాంకన పద్ధతి అయితే కాదు, ఇది కంపల్సరీ అయితే కాదనమాట. నెక్స్ట్ ఓపెన్ బుక్ అసెస్మెంట్. ఇక్కడ ఏమవుతుందంటే ఓపెన్ బుక్ అసెస్మెంట్లో విద్యార్థులు పుస్తకాలు చూసి సమాధానాలు రాస్తారు. గుర్తుపెట్టుకోవాలి, ఈ అసెస్మెంట్లో విద్యార్థులు పుస్తకాలు చూసి సమాధానాలు రాస్తారు అన్నప్పుడు ఓపెన్ బుక్ అసెస్మెంట్ అని సెలెక్ట్ చేయాలి. తర్వాత కొన్ని ఉన్నత స్థాయి పరీక్షల్లో ఈ ఓపెన్ బుక్ అసెస్మెంట్ ఉంటుంది. ఏపీ పాఠశాల విద్యా విధానంలో ప్రాథమిక మూల్యాంకన పద్ధతిగా ఇది అమలులో లేదు. అంటే ఓపెన్ బుక్ అసెస్మెంట్ పద్ధతిని అమలు చేయడం లేదనమాట. నెక్స్ట్ చూద్దాము, వర్క్ ఇంటిగ్రేటెడ్ అసెస్మెంట్. ఇది వృత్తి విద్యా కోర్సులలో ఎక్కువగా వర్తిస్తుంది. ఈ వర్క్ ఇంటిగ్రేటెడ్ అసెస్మెంట్ అనేది ఎవరికి ఇస్తారంటే వృత్తి విద్యా కోర్సులు అంటే ఐటీఐ కదా, టెక్నికల్ కోర్సెస్లో ఈ వర్క్ ఇంటిగ్రేటెడ్ అసెస్మెంట్స్ ఇస్తారు. ఓకేనా? సో మన ప్రశ్నకు సరైన జవాబు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యలో ఉపయోగిస్తున్న మూల్యాంకన పద్ధతులు ఏవేవి అంటే మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఏవి? ఫార్మాటివ్ మరియు సమ్మాటివ్ మూల్యాంకనాలు, నిర్మాణాత్మక మరియు సంగ్రహణాత్మక మూల్యాంకనాలు. మీరు నోట్స్ రాసుకుంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, ఆర్టీఈ 2009 చట్టం దేనికి సంబంధించింది? ఆర్టీఈ అంటే ఏం లేదు, రైట్ టు ఎడ్యుకేషన్. గుర్తుపెట్టుకోవాలి, ఫుల్ ఫామ్ అడగవచ్చు. ఆర్టీఈ అంటే ఎప్పుడు వచ్చింది అంటే 2009లో వచ్చింది. దేని ఆధారంగా వచ్చిందంటే భారత రాజ్యాంగంలోని అధికరణం 21A ప్రకారం. ఎందుకు వచ్చిందో కూడా చెప్తాను. సో ఆర్టీఈ 2009 చట్టం దేనికి సంబంధించిందని 4 ఆప్షన్లు ఇచ్చాడు. అంటే ఈ ఆర్టీఈ 2009 ఉపాధ్యాయుల జీతభత్యాలకు సంబంధించిందా, లేదా వయోజన విద్యకు సంబంధించిందా, లేదా 6 నుంచి 14 సంవత్సరాల వయసు గల పిల్లలకు ఉచిత మరియు నిర్బంధ విద్యకు సంబంధించిందా, లేదా సమాచార హక్కు చట్టం ఇది అని అంటున్నాడు. దీని సరైన జవాబు ఆలోచించండి. సో దీని సరైన జవాబు ఆప్షన్ 3. ఆర్టీఈ యాక్ట్ 2009 యొక్క ప్రాథమిక ఉద్దేశం ఏంటంటే 6 నుంచి 14 సంవత్సరాల వయసు గల పిల్లలకు ఉచిత మరియు నిర్బంధ విద్యను అందించటం. మరి మిగిలిన ఆప్షన్స్ ఏంటో చూద్దాం మనం.
దానికంటే ముందు ఆర్టీ 2009 అంటే ఏంటో తెలుసుకుందాం. ఈ చట్టం యొక్క పూర్తి పేరు ఏంటంటే ఉచిత మరియు నిర్బంధ విద్య. ఇది పిల్లల హక్కు చట్టం అన్నమాట. 2009లో వచ్చింది. ఎలా వచ్చిందంటే భారత రాజ్యాంగంలోని అధికరణం 21A ప్రకారం విద్యను ప్రాథమిక హక్కుగా మార్చారు. విద్య అనేది ప్రాథమిక హక్కు, గుర్తుపెట్టుకోవాలి. విద్య అనగానే ప్రాథమిక హక్కు అని గుర్తుపెట్టుకోవాలి. ప్రాథమిక హక్కు కదా. విద్యను ప్రాథమిక హక్కుగా మారుస్తూ చట్టం తీసుకొచ్చారు. ఎప్పుడు? 2009లో. అది ఎలా చట్టం చేశారంటే భారత రాజ్యాంగంలోని అధికరణం 21A ప్రకారం. నోట్ చేసుకోండి. సో దీని ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే ఈ ఆర్టీ 2009 యాక్ట్ యొక్క ప్రధాన ఉద్దేశము 6 నుండి 14 సంవత్సరాల మధ్య వయసు గల పిల్లలందరికీ ఈ చట్టం వర్తిస్తుంది. ఈ చట్టం ప్రకారం ఉచిత విద్య అందించబడుతుంది 6 నుండి 14 సంవత్సరాల లోపు గల పిల్లలకు. పాఠశాల ఫీజులు కట్టాల్సిన అవసరం లేదు, ఇతర ఖర్చులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇది నిర్బంధ విద్య. ఖచ్చితంగా కంపల్సరీగా పిల్లలందరూ పాఠశాలలో చేరేలా చూడటం, వారు ప్రాథమిక విద్యను పూర్తి చేసేలా బాధ్యత వహించడం ప్రభుత్వం మరియు తల్లిదండ్రుల బాధ్యత. ఆర్టీ యాక్ట్ పైన తరచూ క్వశ్చన్స్ వస్తాయి కాంపిటేటివ్ ఎగ్జామ్లో. సో మిగతావి చూద్దాం. ఉపాధ్యాయుల జీతాల గురించి ఆర్టీఈ 2009 చట్టం మాట్లాడదు. కాకపోతే వాళ్ళ జీతాల గురించి అయితే మాట్లాడదు, కానీ ఉపాధ్యాయుల యొక్క విధులు ఏంటి, వారి అర్హతలు ఏంటో ఆర్టీఈ 2009 యాక్ట్ మాట్లాడుతుంది, తెలియజేస్తుంది. సో వయోజన విద్య, ఆర్టీఈ యాక్ట్కు వయోజన విద్యకు సంబంధం లేదు. వయోజన విద్య పెద్దల చదువుకు సంబంధించింది కదా, సో దానికి సంబంధమే లేదు. ఇక మూడో ఆప్షన్ చూసాం మనం, 6 నుండి 14 సంవత్సరాల పిల్లలకు ఉచిత మరియు నిర్బంధ విద్య అందించాలని ఆర్టీఈ 2009 యాక్ట్ చెబుతూ ఉంది. నెక్స్ట్ మనకు సమాచార హక్కు. సమాచార హక్కు 4వ ఆప్షన్ ఏంటిది? ఆర్టీఐ యాక్ట్. ఆర్టీఐ అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అన్నమాట. ఎప్పుడు వచ్చిందంటే 2005లో వచ్చింది. ప్రభుత్వ సమాచారాన్ని ప్రతి పౌరుడు పొందే హక్కుని ఇది కల్పిస్తుంది. ప్రతి పౌరుడు పొందే హక్కుని ఇది కల్పిస్తుంది. అయితే ఇక్కడ ఈ చట్టం అంటే మళ్ళీ ఆర్టీఐ అనుకున్నారు. ఆర్టీఈ 2009 ఏంటంటే గుర్తుపెట్టుకోవాలి, పాఠశాలల్లో పిల్లలకు శారీరక దండన విధించడం, మానసిక వేధింపులకు గురి చేయడం, మానసిక వేధింపులకు గురి చేయడం కూడా నిషేధించింది ఆర్టీఈ 2009 యాక్ట్. కానీ ఇప్పటికి కూడా ప్రైవేటు పాఠశాలల్లో టీచర్స్ కోర్స్ చేయని వాళ్ళను టీచర్లుగా నియమిస్తూ పిల్లలకు శారీరకంగా మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నారు. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విషయంలో చర్య తీసుకోవాలి. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఆర్టీఈ 2009 యాక్ట్ ప్రకారము పాఠశాలల్లో పిల్లలకు శారీరక దండన విధించకూడదు, అలాగే మానసిక వేధింపులకు గురి చేయకూడదు. అది నిషేధించబడింది. ఒకవేళ అలా చేస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటుంది గవర్నమెంట్. నెక్స్ట్ నాలుగో ప్రశ్న చూద్దాం. విద్యార్థులలో శాస్త్రీయ స్పృహను పెంపొందించడానికి మీరు అంటే కాబోయే ఉపాధ్యాయులు మీరు ఈ క్రింది వాటిలో దేన్ని అవలంబిస్తారు? ప్రశ్నలు అడగమని ప్రోత్సహిస్తారా? తార్కికంగా ఆలోచించమని ప్రోత్సహిస్తారా? ప్రయోగాలు చేసి ముగింపులను రాబట్టమని ప్రోత్సహిస్తారా? లేకపోతే ఇతరులను అనుసరించమని ప్రోత్సహిస్తారా? అలా ఇస్తూ కొంచెం ట్విస్ట్ చేశాడు. ఏ మరియు బి రెండింటిని చేయమని చెప్తావు, లేకపోతే బి మరియు సి మాత్రమే చేయమని చెప్తావు, లేకపోతే ఏ బి మరియు డి చేయమని చెప్తావు, లేదంటే ఏ బి మరియు సి చేయమని చెప్తావు. దీని సరైన జవాబు 4వది, ఏ బి మరియు సి. అంటే విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాలనుకుంటే ఉపాధ్యాయుడు ఏం చేయాలంటే ప్రశ్నలు అడగమని ప్రోత్సహించాలి విద్యార్థిని, తార్కికంగా ఆలోచించమని ప్రోత్సహించాలి, అలాగే స్వయంగా ప్రయోగాలు చేయమని పెద్దల పర్యవేక్షణలో ప్రోత్సహిస్తూ ముగింపులు తను ఏదైతే కనుక్కున్నాడో దాని నుండి అతని యొక్క సొంత అభిప్రాయాలను మనం రాబట్టేటట్లు అతన్ని ప్రోత్సహించాలి. వివరణ చూద్దాం ఎందుకు 4th ఆప్షన్ కరెక్ట్. ప్రశ్నలు అడగమని ప్రోత్సహించడం ద్వారా విద్యార్థిలో శాస్త్ర సాంకేతిక దృక్పథం అనేది పెరుగుతుంది అనమాట. అంటే శాస్త్ర సాంకేతికత ఎప్పుడు కూడా ఎందుకు ఎలా అనే ప్రశ్నలతోనే మొదలవుతుంది. శాస్త్ర సాంకేతికత ఎప్పుడు కూడా ఎందుకు ఎలా అనే ప్రశ్నలతో మొదలవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను చెప్పుకున్నాం, భారతదేశానికి రాజధాని ఢిల్లీ అని మనం చెప్పాం. ఎందుకు అవుతుంది సార్ ఢిల్లీ మాత్రమే ఎందుకు అన్నాడు, ఎలా ఢిల్లీ అవుతుంది అన్నాడు. అప్పుడు మనం
ఆ ప్రశ్న వాడిలో రావడం ద్వారా వాళ్ళలో శాస్త్రీయ దృక్పథం అనేది పెరుగుతుంది. సో పిల్లలు ప్రశ్నలు అడిగినప్పుడే వారిలో జిజ్ఞాస పెరుగుతుంది. అలాగే తార్కికంగా ఆలోచించమని విద్యార్థులను మనం ప్రోత్సహించాలి. ఎందుకంటే ఏ విషయాన్నైనా గుడ్డిగా నమ్మకుండా కారణాలను వెతకడం మరియు తార్కిక విశ్లేషణ చేయడం శాస్త్రీయ పద్ధతిలో ముఖ్యమైన భాగం. శాస్త్రీయ దృక్పథంలో ముఖ్యమైన భాగం ఏదైనా ఉందంటే గుడ్డిగా దేన్ని కూడా నమ్మకూడదు. కారణాలు వెతకాలి, తార్కిక విశ్లేషణ చేయాలి. ఇది శాస్త్రీయ పద్ధతిలో ముఖ్యమైన భాగం. ఇలాగిన చేయగలిగితే మన ఇండియా ఎప్పుడు అమెరికా కంటే ముందు ఉండేది. ఇంకా గుడ్డిగా ఎవరు చెప్పినా ఏం చెప్పినా నమ్ముకుంటూ పోయేది. ఉపాధ్యాయులు కూడా ఇక్కడ వర్క్ చేయడం లేదు సరిగా. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాలను పెంపొందించాల్సిన ఉపాధ్యాయులే మూఢ నమ్మకాలను గుడ్డిగా నమ్మమని చెప్పడం చేస్తూ ఉన్నారు. సో నెక్స్ట్ ప్రయోగాలు చేయమని చెప్పడం, ముగింపు రాబట్టడం. స్వయంగా ప్రయోగాలు చేయడం ద్వారా నేర్చుకున్న విషయం ఎక్కువ కాలం గుర్తుంటుంది విద్యార్థిలో. స్వయంగా ప్రయోగం చేయమని చెప్పడం ద్వారా నేర్చుకున్న విషయం ఎక్కువ కాలం గుర్తుంటుంది విద్యార్థికి. అలాగే ఫలితాల ఆధారంగా సొంత నిర్ణయాలు తీసుకోవడం కూడా నేర్చుకుంటారు. ఇది ఇంపార్టెంట్. ఈ 3 చేయాలి ఒక ఉపాధ్యాయుడు విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడానికి. ఆప్షన్ డి ఎందుకు కాదు అంటే ఇతరులను అనుసరించమని ప్రోత్సహించడం ఉపాధ్యాయుడు చేయకూడదు. ఎందుకంటే గుడ్డిగా ఇతరులను అనుసరించమనేది శాస్త్రీయ పద్ధతికి విరుద్ధం. ఇంకొకటి ఏంటంటే ఇతరులను గుడ్డిగా అనుసరిస్తే పిల్లల్లో స్వతంత్ర ఆలోచన శక్తి చంపేస్తుంది. కానీ చాలామంది తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఇతరులను అనుసరించమని చెప్తూ ఉంటారు కదా. అంటే మంచిగా రోల్ మోడల్గా ఉన్న వాళ్ళని అనుసరించమని చెప్పడంలో తప్పు లేదు. కానీ అలా వాళ్ళని అనుసరిస్తూ వెళ్తే మాత్రం వాళ్ళల్లో ఉండే స్వతంత్ర ఆలోచన శక్తి అనేది నశిస్తుంది. కాబట్టి డి అనే ఆప్షన్ సరైనది కాదు. సో నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ ఇది టీచింగ్ యాప్టిట్యూడ్లో. మీ తరగతి గదిలో మెజారిటీ విద్యార్థులు చదువులో వెనకబడి ఉన్నారు. మీరు మరి డీసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశారు. సో మంచి ర్యాంక్ వచ్చింది. 2 సంవత్సరాలు ఉపాధ్యాయ కోర్సును మీరు కంప్లీట్ చేశారు. టెట్ డిఎస్సిలో మంచి ర్యాంకుతో ఉపాధ్యాయ ఉద్యోగాన్ని సాధించారు. అప్పుడు మీ తరగతి గదిలో చాలామంది విద్యార్థులు చదువులో వెనకబడి ఉన్నారు. అప్పుడు మీరు ఏం చేస్తారు? ఆప్షన్ 1 తెలివైన విద్యార్థులను వారి సొంతంగా చదువుకోమని చెప్తారు. ఆప్షన్ 2 హోంవర్క్ ఎక్కువ ఇస్తారు, ఒత్తిడి ఎక్కువ తీసుకొస్తారు హోంవర్క్ ఇచ్చి వాళ్ళకు, చదువులో వెనకబడిన విద్యార్థులకు. లేదంటే అదే పాఠాన్ని మళ్ళీ బోధిస్తారు. లేదా 4వది చదువులో వెనుకబాటుతనానికి గల కారణాన్ని కనుగొని దానికి అనుగుణంగా వారికి బోధించడం చేస్తారు. దీని సరైన జవాబు మీరు ప్రశ్న అడిగిన క్లియర్గా 2-3 సార్లు చదువుకుంటే చేయగలుగుతారు. 4. సో మీరు మెజారిటీ విద్యార్థులు చదువులో వెనుకబడి ఉన్నప్పుడు ఉపాధ్యాయుడిగా నువ్వైనా నేనైనా ఏం చేయాలంటే చదువులో వాళ్ళ వెనుకబాటుతనానికి గల కారణాన్ని కనుగొని దానికి అనుగుణంగా వారికి బోధించడం చేయాలి. అప్పుడు ఆ వెనుకబాటుతనం నుండి వాళ్ళు బయటకు వస్తారు. ఒక బాధ్యతాయుతమైన ఉపాధ్యాయునిగా మనం చేయాల్సింది ఇదే. సో ఇవి ఇంకా ఈ ఆప్షన్స్ మనం వివరించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వెనుకబడిన విద్యార్థుల సమస్యను ఇది పరిష్కరించదు కదా. తెలివైన విద్యార్థులు వాళ్ళు ఎటు చదువుకుంటారు. హోంవర్క్ ఇస్తే విద్యార్థులకు విషయం అర్థం కానప్పుడు ఎక్కువ హోంవర్క్ ఇవ్వడం వలన ఒత్తిడి పెరుగుతుంది తప్పితే ఫలితం ఉండదు. అలాగే చెప్పిన పాఠాన్ని మళ్ళీ బోధించడం వల్ల కూడా పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు. ఎందుకంటే మొదటిసారి అర్థం కాని పద్ధతిలోనే రెండవసారి చెబితే విద్యార్థులు మళ్ళీ ఇబ్బంది పడతారు. అందుకే ఏం చేయాలంటే వాళ్ళ వెనుకబాటుతనానికి గల కారణాన్ని కనుక్కొని చదువులో దానికి అనుగుణంగా బోధించాలి. ఇదే సరైన సమాధానం దీన్ని ఇక్కడ చూడండి, చాలా ఇంపార్టెంట్. ఈ వెనుకబాటుతనానికి గల కారణాన్ని కనుగొని బోధించడం అనేది చాలా ఇంపార్టెంట్. దీన్ని ఏమంటారంటే నిర్ధారణాత్మక బోధన అంటారు. డయాగ్నోస్టిక్ టీచింగ్ చాలా ఇంపార్టెంట్. లోప నివారణ బోధన ఇలా మార్చి అడగొచ్చు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ గమనించండి. మనం క్వశ్చన్లోనికి వద్దాము. క్వశ్చన్ ఏంటి? మీ తరగతి గదిలో మెజారిటీ విద్యార్థులు చదువులో వెనకబడి ఉన్నారు. అప్పుడు నువ్వు ఏం చేస్తావు అని చెప్పి ఆప్షన్స్లో నిర్ధారణాత్మక బోధన అని ఇస్తాడు, లేదా లోప నివారణ బోధన అని ఇస్తాడు. లోప నివారణ బోధన అంటే గెస్ట్ చేయొచ్చు, నిర్ధారణాత్మక బోధన అంటే గెస్ట్ చేయలేరు చాలామంది. అందుకే డీప్గా స్టడీ చేయండి, నోట్స్ రాసుకోండి. సో ఇది ఏం చేస్తుంది? ఈ నిర్ధారణాత్మక లేదా లోప నివారణ బోధన పద్ధతి అంటే ఒక విద్యార్థి వెనుకబడటానికి కారణాలు చాలా రకరకాల కారణాలు ఉండవచ్చు. ఎలా? పునాది సరిగ్గా లేకపోవడం, చదువులో పునాది సరిగ్గా లేకపోవడం, భాషా సమస్యలు ఉండొచ్చు, లేదా బోధనా పద్ధతి అర్థం కాకపోవచ్చు. అప్పుడు ఉపాధ్యాయుడు ముందుగా ఈ కారణాన్ని అంటే రూట్ కాజ్ను గుర్తించాలి. అంటే మనకి ఆ సబ్జెక్టు పైన పునాది లేదా, లేకపోతే భాష సంబంధమైన సమస్యలు ఎదుర్కొంటున్నాడా,
లేకపోతే చెప్పే బోధనా పద్ధతి వలన అర్థం చేసుకోలేకపోతున్నాడా? ఆ రూట్ కాజ్ తెలుసుకొని విద్యార్థుల స్థాయికి తగినట్టుగా బోధనా పద్ధతులు మార్చుకున్నప్పుడే అందరి విద్యార్థులకు న్యాయం జరుగుతుంది. ఒక బాధ్యతాయుతమైన ఉపాధ్యాయునిగా నువ్వైనా నేనైనా చేయాల్సిన పని ఇది. నెక్స్ట్ జనరల్ నాలెడ్జ్ త్వరగా అయిపోతుంది. చూడండి, సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఆప్షన్ ఏ కందుకూరి వీరేశలింగం పంతులు, ఆప్షన్ బి దయానంద సరస్వతి, ఆప్షన్ సి రాజారాం మోహన్ రాయ్, ఆప్షన్ డి జంధ్యాల పాపయ్య శాస్త్రి. ఇక్కడ మళ్ళా ట్విస్ట్ ఇచ్చినాడు, అందరూ కవుల లేకపోతే అందరూ రంగస్థల నటుల. మరి మూడో ఆప్షన్ అయితే ఏబిసిలు సామాజిక కార్యకర్తలు, అంటే కందుకూరి వీరేశలింగం పంతులు, దయానంద సరస్వతి, రాజారాం మోహన్ రాయ్ వీరు సామాజిక కార్యకర్తలు అన్నాడు. మరి ఆప్షన్ 4 ఏ మరియు డీలు కవులు మరియు సామాజిక కార్యకర్తలు, అంటే కందుకూరి వీరేశలింగం పంతులు, జంధ్యాల పాపయ్య శాస్త్రి వీళ్ళిద్దరూ కవులు మరియు సామాజిక కార్యకర్తలు అన్నాడు. ఇందులో సరైన జవాబు ఏంటో గుర్తించమని అడుగుతున్నాడు. ఆలోచించండి. దీని సరైన సమాధానం చూడండి. ఏబిసిలు సామాజిక కార్యకర్తలు, అంటే ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్. అంటే కందుకూరి వీరేశలింగం పంతులు, దయానంద సరస్వతి, రాజారాం మోహన్ రాయ్ వీరు సామాజిక కార్యకర్తలు. జంధ్యాల పాపయ్య శాస్త్రి ఏంటో కూడా తెలుసుకుందాము. సో కందుకూరి వీరేశలింగం పంతులు గురించి తెలుసుకుందాము. ఇతను గొప్ప సామాజిక సంస్కర్త. ముఖ్యంగా వితంతు వివాహాల కోసం కృషి చేశాడు. ఎవరు? కందుకూరి వీరేశలింగం పంతులు గారు. తెలుగులో మొదటి నవల రాసిన కవి కూడా కందుకూరి వీరేశలింగం పంతులు గారే. రెండవది దయానంద సరస్వతి ఆర్య సమాజ స్థాపకుడైన. బిట్లు ఇక్కడే ఉన్నాయి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి కూడా బిట్లు వస్తాయి మీకు. ఆర్య సమాజ స్థాపకుడు ఎవరంటే దయానంద సరస్వతి. గొప్ప సామాజిక మత సంస్కర్త. మూడవది రాజారాం మోహన్ రాయ్, భారత పునరుజ్జీవ పితామహుడని ఈయనకు బిరుదు. చాలా చాలా ఇంపార్టెంట్. రాజారాం మోహన్ రాయ్కి భారత పునరుజ్జీవన పితామహుడు అని పేరుంది. సతీ సహగమన నిర్మూలనకు కృషి చేసిన గొప్ప సామాజిక సంస్కర్త. దేనికి? సతీ సహగమన నిర్మూలనకు. కందుకూరి వీరేశలింగం పంత్ అయితే వితంతుల వివాహం కోసం కృషి చేశాడు. రాజారాం మోహన్ రాయ్ సతీ సహగమన నిర్మూలనకు కృషి చేశాడు. సతీ సహగమనం అంటే భర్త చనిపోతే భర్త యొక్క చితిమంటల్లో భార్యను దుంకడం అనమాట, దుంకి చనిపోవడం, ఆత్మాహుతి చేసుకోవడం. సో దాన్ని నిర్మూలనకు రాజారాం మోహన్ రాయ్ గారు కృషి చేశారు. ఈయన భారత పునరుజ్జీవన పితామహుడు అని పిలుస్తారు. ఇకపోతే 4వ ఆప్షన్ జంధ్యాల పాపయ్య శాస్త్రి. ఇతడు కరుణశ్రీగా ప్రసిద్ధి చెందిన గొప్ప తెలుగు కవి. జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు గొప్ప తెలుగు కవి, కానీ ఈయన సంఘ సంస్కర్త కాదు. సో మనకు ఆబ్వియస్గా ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది కదా, ఇందాక వివరించుకున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. స్వతంత్ర భారతదేశ మొదటి విద్యాశాఖ మంత్రి ఎవరు? లాలా లజపతి రాయ్, బిపిన్ చంద్రపాల్, రాజగోపాల్చారి, మౌలానా అబుల్ కలాం ఆజాద్. సో దీని రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు మౌలానా అబుల్ కలాం ఆజాద్. స్వతంత్ర భారతదేశం మొదటి విద్యాశాఖ మంత్రి. వివరణ చూద్దాము. మౌలానా అబుల్ కలాం ఆజాద్ స్వతంత్ర భారతదేశానికి మొదటి విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన గౌరవార్థం ప్రతి సంవత్సరం ఆయన పుట్టినరోజున, అంటే నవంబర్ 11న గుర్తుపెట్టుకోవాలి, జాతీయ విద్యా దినోత్సవంగా సెలబ్రేట్ చేస్తారు. ఇలా అడుగుతాడు, జాతీయ విద్యా దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు భారతదేశంలో అంటే నవంబరు 11న. మిగిలిన ఎంపికలు కదా, లాలా లజపతి రాయ్, బిపిన్ చంద్రపాల్ వీరు స్వాతంత్ర సమరయోధులు. వీళ్ళని ఏమంటారంటే లాల్ బాల్ పాల్ అంటారు. లాల్ బాల్ పాల్ అంటే ఈ లాలా లజపతి రాయ్ని, బిపిన్ చంద్రపాల్ను. ఓకేనా, వీరు విద్యాశాఖ మంత్రిగా పనిచేయలేదు. రాజగోపాలాచారి గారు అయితే భారతదేశ చివరి గవర్నర్ జనరల్గా పనిచేశారు. ఇక్కడ కూడా బిట్టుంది. భారతదేశ చివరి గవర్నర్ జనరల్ ఎవరు అంటే రాజగోపాలాచారి గారు. నెక్స్ట్ 8వది, సూర్యరశ్మి నుండి లభించే విటమిన్ ఏది? మనకందరికీ తెలుసు, విటమిన్ డి. మరి ఏబిసిలు కూడా చూద్దాం కదా. వివరణ చూద్దాం. సూర్యకాంతి మన చర్మంపై పడినప్పుడు మన శరీరం సహజంగా డి విటమిన్ను తయారు చేసుకుంటుంది. అందుకే దీన్ని సన్షైన్ విటమిన్ అంటారు. బిట్ రావడానికి అవకాశం ఉంది, తిరిగి రిపీట్ కావడానికి. సన్షైన్ విటమిన్ అని దేన్ని అంటారు? డి విటమిన్ అంటారు. విటమిన్ ఏ కంటి దృష్టికి సంబంధించింది. విటమిన్ బి మెటబాలిజంకు సంబంధించింది. విటమిన్ సి రోగ నిరోధక శక్తికి సంబంధించింది. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. మిథాలీ రాజ్ ఏ క్రీడకు సంబంధించిన వారు? క్రికెట్కు సంబంధించిన వారు కదా. మిథాలీ రాజ్
భారత మహిళా క్రికెట్ జట్టుకు మాజీ కెప్టెన్ కదా ఈమె. తర్వాత మిగిలిన వాళ్ళు ఉన్నారు కదా, టెన్నిస్ సానియా మీర్జా, టెన్నిస్కు సంబంధించిన వ్యక్తి, టెన్నిస్కు సంబంధించి సానియా మీర్జా. షటిల్ బ్యాడ్మింటన్కి సంబంధించి పివి సింధు ఉన్నారు కదా, షటిల్ బ్యాడ్మింటన్కి సంబంధించి పివి సింధు మొదలైన వాళ్ళు ఉన్నారు. మరి బెలూన్ గుహలు ఏ జిల్లాలో ఉన్నాయి? బెలూన్ గుహలు ఏ జిల్లాలో ఉన్నాయి? కర్నూలులో ఉన్నాయి. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. ఎందుకంటే బెలూన్ గుహలు కర్నూలు జిల్లాలో ఉన్నాయి. భారత ఉపఖండంలో 2వ అతిపెద్ద సహజ గుహలు ఇవి. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి కాంపిటేటివ్ ఎగ్జామ్కి. భారత ఉపఖండంలో 2వ అతిపెద్ద సహజ గుహలు ఏమన్నా ఉన్నాయంటే బెలూన్ కేవ్స్, బెలూన్ గుహలు. ఇతర ప్రాంతాలు అంటే విశాఖపట్నంలో కూడా ఉన్నాయి, అవి బొర్రా గుహలు, గుర్తుపెట్టుకోండి, అడగడానికి అవకాశం ఉంది. బొర్రా గుహలు ఎక్కడ ఉన్నాయంటే విశాఖపట్నంలో ఉన్నాయి. సో ఇది ఫ్రెండ్స్, మనకు 2018 డీసెట్ పేపర్లో మనము ఇంతవరకు మరి టీచింగ్ యాప్టిట్యూడ్ అండ్ జీకే కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసుకున్నాము. నెక్స్ట్ క్వశ్చన్తో నేను నెక్స్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్తో అంటే 2019 డీసెట్తో కానీ లేకపోతే 2020 డీసెట్ పేపర్తో కానీ మీ ముందుకు వస్తాను. ఫ్రెండ్స్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.